గజం భూమి కేవలం 5,000తో 605 గజాల భూమిలో 630 స్క్వేర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం 36 లక్షలు మాత్రమే. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు ఈ ఎపిసోడ్లో ఇంకో ఐపీఓ గురించి. ఇప్పుడు ఏంటి, చాలా ఐపీఓలు వస్తున్నాయి కాబట్టి ఒక్కొక్క కంపెనీకి సంబంధించిన ఒక ఇన్ఫర్మేషన్ ఒక ఐపీఓలో ఒక వీడియో చేయడం జరుగుతుంది. ఈ వీడియో చేసిన తర్వాత మీరేం చేయాలిగా, మళ్ళీ డెసిషన్ మీదే. ఎందుకోసం అంటే ఈ ఐపీఓలు ఇప్పుడు మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు, ఇలాంటి ఐపీఓలు బాగా వస్తున్నప్పుడు రేపు బిలో పార్లు అయ్యే అవకాశాలు ఉన్నాయి. బాగా వచ్చింది కదా, నాకు అలాట్మెంట్ రాక వచ్చింది కదా, ఇంకా పెరుగుద్ది కదా, ఇప్పటికే ఇంత ఉంది కదా, ఇంకా ముందు ఇంకా ఉంటుంది కదా అని అనుకోక్కర్లే. మీ ఇష్టం. మీరు ఏదైనా అనిపిస్తే అడ్వైస్ తీసుకొని ఎగ్జిట్ అవ్వటమా, హోల్డ్ చేయటమా, లేకపోతే మనకి అలాట్మెంట్ రాకపోతే రీఇన్వెస్ట్మెంట్ చేయటం అనేది మీ ఇష్టం, మీ ప్లాన్గా. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ చిత్తూరు గారు ఐపీఓ, కరెంట్ మెయిన్ లైన్ ఐపీఓ. ఇక్కడ పేజీ డౌన్ చేస్తే ఇక్కడ ప్రజెంటు ఆర్బిజెడ్ జ్యువెలర్స్ ఇదేం చేస్తుందో చూద్దాము. ఇది 100 కోట్లకు వస్తుంది ఐపీఓ. ఇది 1 కోటి షేర్లు ఇష్యూ ఇస్తున్నారు. ఇది 10 రూపాయల ఫేస్ వాల్యూ, 95 నుంచి 100 రూపాయలు. అంటే 10 రూపాయలకి 10 రూపాయల ఫేస్ వాల్యూ, 100 తోటి అంటే 90 రూపాయలు ప్రీమియం తీసుకుంటుండ్రు. 150 షేర్లు మినిమం అప్లై చేయాలి. 10 లక్షల షేర్లు, 1 10 100 1000 10,000 లక్ష 10 లక్షలు, కోటి షేర్లు 10 రూపాయలు. అంటే కోటి షేర్లు 100 రూపాయలు, 100 కోట్లు. కోటి 100 కోట్లు, 10 రూపాయల ఫేస్ వాల్యూ, 100 రూపాయల షేరు, కోటి షేర్లు. రైట్. ఇప్పుడు ఇది బుక్ బిల్డ్ ఇష్యూ. బిఎస్సి ఎన్ఎస్సిలో రెండిట్లో లిస్ట్ అయింది. మళ్ళీ రైట్ సైడ్ వస్తున్నాం. ఇష్యూ ఓపెన్ 19వ తారీఖు, 21 క్లోజ్ అవుతుంది. అలాట్మెంట్ వచ్చి 22వ తారీఖు అవుతుంది. రిఫండ్స్ 26వ తారీఖు ఇస్తారు. డిమాట్లో కూడా 26వ తారీఖు జమ అవుతాయి. లిస్టింగ్ వచ్చి 27వ తారీఖు అవుతుంది. 21 5 o'clock కట్ ఆఫ్ డేటు. ఇక తర్వాత ఒక లాటు 150 షేర్లు, 15,000 రూపాయలు మినిమం. ఒక లాటు 13 లాట్లు మ్యాక్సిమం, 1950 షేర్లు 1,95,000. 14 లాట్లు అంటే హెచ్ఎన్ఐలకి 2,100 షేర్లు మినిమము, 2,10,000. హెచ్ఎన్ఐలు మళ్ళీ మ్యాక్సిమం. స్మాల్ హెచ్ఎన్ఐలు 66 లాట్లు, 9,900 షేర్లు, 9,90,000. బిగ్ హెచ్ఎన్ఐలు 67 లాట్లు, 10,050 షేర్లు, 10,05,000. 100% ప్రమోటర్ ఇష్యూ ఉంది. ఇష్యూ ఇచ్చినాక 75% అవుతుంది. ఇప్పుడు ఇక ఈ యాంకర్ ఇన్వెస్టర్స్కి ఎంత పర్సెంటేజీ, 21%, క్యూఐబీలకు 14%, హెచ్ఎన్ఐలకి 30%, బిగ్ ఎన్ఐఏ వాళ్ళకి 20%, స్మాల్ వాళ్ళకి 10%, రిటైల్ షేర్స్ మనకి 35%, టోటల్ వచ్చి 100% ఆర్బిజెడ్. ఇకపోతే మనం ఇది ఎందుకు వస్తుంది, ఇక కంపెనీ గురించి ఫస్ట్. ఇది 2008లో ఇన్కార్పొరేట్ అయిండు. వీళ్ళు జనరల్గా ఏంటంటే వీళ్ళ బిజినెస్ గోల్డ్ జ్యువెలరీ మ్యానుఫ్యాక్చరింగ్, వీళ్ళు అది చేస్తారు. వీళ్ళు యాంటిక్యూ డిజైన్స్ కానీ అవి అన్నమాట. వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ వైడ్ రేంజ్ జ్యువెలరీ, జడావ్, మీనా అండ్ కుందన్. ఈ కుందన్ వర్క్లు అంటే దాని టెర్మినాలజీ. వాళ్ళు అవన్నీ తయారు చేయటం, వర్క్ చేయటం, సెల్ చేయటం, హోల్సేల్, రిటైల్ అన్నీ అనమాట. వాళ్ళు హోల్సేల్ కస్టమర్ బేస్ బాగుందని చెప్తున్నారు. నేషనల్, రీజనల్ అండ్ లోకల్ జ్యువెలరీ 19 స్టేట్స్లో 72 సిటీస్లో వీళ్ళ యొక్క ఆర్బిజెడ్ జ్యువెలర్స్ వాళ్ళవి ఉన్నాయి అని చెప్తారు. రిటైల్ షోరూంలోనే వాళ్ళది హరిత్ జవేరీ వాళ్ళు లీడింగ్ ప్లేయరు, అహ్మదాబాదు. వీళ్ళు ఏమేం చేస్తారు అంటే 250 ఆర్టిసన్స్, ఎంప్లాయీస్, 185 సేల్స్ పర్సనల్ ఉండరు. తర్వాత వీళ్ళు అహ్మదాబాదు, గుజరాత్ వాళ్ళు డిజైను, మ్యానుఫ్యాక్చరింగ్, గోల్డ్ జ్యువెలరీ. తర్వాత వీళ్ళన్నీ ఒక దగ్గరే చేస్తారు. ది మ్యానుఫ్యాక్చరింగ్ ఏరియా వచ్చి 23,966 ఎస్ఎఫ్టీ ఉంది వాళ్ళకి, ఆర్బిజెడ్ జ్యువెలర్స్ వాళ్ళకి. ఇక బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్ చూస్తే ప్రాఫిట్ అండ్ లాస్ 20, 21, 22, 23, మళ్ళీ సెప్టెంబర్ కూడా ఇచ్చారు, హాఫ్ ఇయర్లీ ఇది కూడా. అయితే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూస్తే అప్పుడు 9.75 కోట్లు. ఇది పెద్ద ఇష్యూ అనమాట. అంటే 14 కోట్లు, 22 కోట్లు. ఇప్పుడు 6 నెలలకు 12 కోట్లుగా చూపించారు. 12.09. యాన్యువల్ వచ్చేటప్పటికి 24.18 కోట్లుగా వాళ్ళు ఇవ్వటం జరిగింది ప్రాఫిట్ అండ్ లాసు. ఇక తర్వాత పిఈలు, ఆర్ఓఈలు, ఆర్ఓసీలు మనకి ఐడియా ఉంటే ఓకే. తర్వాత వీళ్ళు ఎందుకు వస్తున్నారు ఇష్యూ, దానికి వీళ్ళు వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్స్ కోసం వీళ్ళు
ఇక జనరల్ పర్పస్ వీళ్ళు ఇష్యూ రావడానికి రీజను. ఇక మళ్ళీ మనం కిందికి వచ్చేస్తే ఇక్కడ మనము ఈ కంపెనీ వచ్చి అహ్మదాబాద్ బేస్డ్ ఎక్కువ శాతం. ఇప్పుడు ఈ ఆటో సెక్టార్ వచ్చి లూధియానా, ఈ అహ్మదాబాద్ అనేది ఇప్పుడు ఇక జ్యువెలరీకి గోల్డ్కి సంబంధించినంతా అహ్మదాబాదే ఉంటుంది ఎక్కువ శాతం. ఇక వీళ్ళు రిజిస్టార్ వచ్చి బిగ్ షేరు. ఇక్కడ ఈ ఆర్బిజెడ్ జ్యువెలర్స్ని మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఆర్బిజెడ్ జ్యువెలర్స్ ఏమేం చేస్తారు, ఇక ఇవి అనమాట యాంటిక్యూ జ్యువెలరీ అంటారు. ఇవన్నీ వాళ్ళ యొక్క ప్రోడక్ట్స్ అనుకోండి, వాళ్ళ యొక్క ప్రాసెస్ అనుకోండి, వాళ్ళ యొక్క మోడల్స్ అనుకోండి, ఇవన్నీ అనమాట. వాళ్ళకి ఏమేమి అవార్డ్స్ వచ్చినాయి, వాళ్ళ బిజినెస్ ఏం చేస్తారు, తర్వాత వాళ్ళ మేనేజ్మెంట్ ఏంటిది, వాళ్ళ ఆర్గనైజేషన్ ఏంటిది, ఇవన్నీ కూడా మనము ఒకసారి అబ్జర్వ్ చేస్తూ ఉంటాయి. ఇక నెక్స్ట్ మళ్ళీ ఏం చేయాలి, ఇది ప్రీమియం ఎంత రావచ్చు ఈ ఆర్బిజెడ్ జ్యువెలర్స్కి. ఒకవేళ ఉంటాయి ఏం చూపించట్లేదు వాళ్ళు, ఆర్బిజెడ్ జ్యువెలర్స్ ఏం చూపించట్లేదు. ఇప్పుడు నేను వీడియో చేసే టైంకి లేదు, కానీ ఒకవేళ మీరు 21 లాస్ట్ డేట్, ఒకవేళ అప్లై చేసే టైంకి ఏమైనా ఉంటే మీరు చూసుకొని చేయాలి. ఇది ఎందుకంటే ఏమీ లేదు అంటే ప్రీమియం ఏమీ రాదు. ఎప్పుడైతే ప్రీమియం ఏమీ లేదు అని అన్నారో అప్లై చేసేవాళ్ళు ఉండరు. ఎవరైతే అప్లై చేసేవాళ్ళు ఉంటారో, ఎవరైతే ఒకళ్ళ అప్లై చేస్తే వాళ్ళకి అలాట్మెంట్ ఇస్తారు. అలాట్మెంట్ వచ్చింది అంటే రేట్ రాలేదు అంటే మనం ఇచ్చిన 100 కూడా లేదు అని అర్థం, ఉండదు అని అర్థం, బిలో పార్ అవుతుంది అని అర్థం. ఓవర్ సబ్స్క్రిప్షన్ కనుక లేకపోతే, రాకపోతే ప్రీమియం కూడా రాదు అని అర్థం. అంటే మంచి కంపెనీ అయితేనే అన్అఫీషియల్ ప్రీమియము, గ్రే మార్కెట్ ప్రీమియం చూపిస్తాయి. ఓవర్ సబ్స్క్రిప్షన్ బట్టినే కంపెనీలు లిస్ట్ అవ్వడం జరుగుతుంది, ప్రీమియం రావడం జరుగుతుంది. ఇష్యూ టైము తర్వాత ఏదైతే లిస్ట్ అవుతుందో అక్కడ మనకి ఆ ప్రీమియం అనేది మనకు ఉంటుంది. అంటే కంపెనీ వాల్యూస్ కానీ కంపెనీ ప్రాఫిట్ అండ్ లాస్ బ్యాలెన్స్ షీటే బేసు. అయితే మనం చూడటం ఒక పద్ధతి, మనకు కొంచెం ఐడియా ఉన్నా లేకున్నా గ్రే మార్కెట్ ప్రీమియం చూసుకుంటూ మనం అప్లై చేయటం ఒక పద్ధతి. ఇది ఆర్బిజెడ్ జ్యువెలర్స్. ఇక్కడైతే ప్రీమియం ఏమీ లేదు కాబట్టి మీరు చూసుకోవచ్చు, మీరు చూసుకొని దాన్ని బట్టి ప్లాన్ చేసుకోవాలి. ఓకే, సింపుల్గా ఇది కంపెనీ యొక్క ఇన్ఫర్మేషన్. ఇది అవేర్నెస్, ఎడ్యుకేషన్, నాలెడ్జ్ పర్పస్ ఐపీఓ గురించి మీకు ఒక ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఓకే, మీరు ఎందుకంటే ఇది ఫైనాన్షియల్ మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉంది కాబట్టి పబ్లిక్ ఇష్యూలు విపరీతంగా రావడం జరుగుతుంది. తర్వాత మళ్ళీ మార్కెట్లు బాగలేని టైంలో ఏమి రావు అనమాట. అంటే సెకండరీ మార్కెటే డౌన్లో ఉన్నప్పుడు ప్రైమరీ మార్కెట్కి అంతగా రెస్పాన్స్ ఉండదు. ఇది ఇన్ఫర్మేషన్ మాత్రమే. ఓకే, ఇంకా మీకు ఏదైనా డౌట్స్ అంటే మీ పేరు, ఏరియా నాకు వాట్సాప్ మెసేజ్ పెట్టండి. ఓకేనా? సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.